ఇక కాంగ్రెస్ నేతలకు మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళలకు ఇస్తామన్న 1,50,000 రూపాయల నగదును అందజేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. మెట్రో పేరుతో రేవంత్ కిషన్ రెడ్డి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేసి తరిమేశారని కేటీఆర్ విమర్శించారు. ఒక్కొక్క ఆడబిడ్డకు 5 ఏళ్లు నువ్వు ఇయ్యాల్సింది 1,50,000 రూపాయలు. మరి 30 నెలలు అయిపోయింది, సగం టైం అయిపోయింది. మరి ఇప్పటికే 75,000 ఇవ్వాలి. నేను ఇవాళ శేర్లింగంపల్లి వేదికగా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు గనక 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నుండి తెల్ల కార్డు ఉన్నోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నువ్వు గనక 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి సన్యాసం తీసుకొని పోతా. ఉందా దమ్ముందా? సవాల్ స్వీకరించే దమ్ముందా? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. ఆ ఎల్ఎన్టీ అనే కంపెనీ మెట్రో కట్టింది. ఆ ఎల్ఎన్టీ కంపెనీ సిఎఫ్ఓను బెదిరించిండు, నువ్వు నాకు ఆ భూములు ఇస్తావా లేకపోతే నిన్ను జైల్లో పెట్టాలని అని బెదిరించిండు. బెదిరిస్తే ఆయన పారిపోయింది ఎల్ఎన్టీ వాడు. ఇవాళ ఒక ప్రైవేట్ కంపెనీ నెత్తి మీద ఉన్న 14,000 కోట్ల అప్పు మొత్తం రాష్ట్ర ప్రజల మీద రుద్దిండు రేవంత్ రెడ్డి. ఆయన తుగ్లక్ ఆలోచన విధానం వల్ల 14,000 కోట్ల అప్పు, ఎల్ఎన్టీ కట్టాల్సిన అప్పును ఇవాళ రాష్ట్ర ప్రజల మీద రుద్ది, మనందరి మీద రుద్ది ఒక తుగ్లక్ నిర్ణయం తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ మళ్ళీ డ్రామాలు ఆడుతా ఉన్నాడు. కొంతమంది ఐఏఎస్ అధికారులు మున్సిపల్ డిపార్ట్మెంట్ లో, నేను చెప్పేది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు బ్రోకర్గిరి చేస్తా ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోయి బిల్డర్లు పోయి అడిగితే, అయ్యా మా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ అంటే ఫలానా ఏవి రెడ్డిని కలువు, అయ్యా మా బిల్డింగ్ పర్మిషన్ ఏది అంటే ఉదయ సింహాన్ని కలిసి క్లియరెన్స్ తీసుకొని రా, అట్లయితేనే ఇస్తా. ముఖ్యమంత్రి గారి కౌంటర్ల దగ్గర ఉండే బ్రోకర్లకు కలువమని ఐఏఎస్ అధికారులు పురమాయిస్తున్నారు. పోయి అక్కడ పోయి డబ్బులు కడితే ఇక్కడ నేను మీకు క్లియరెన్స్ ఇస్తా అని చెప్పే దౌర్భాగ్యపు పరిస్థితి.